ఇవాళ మనం డెంటల్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సార్ డెంటల్ ఇంప్లాంట్స్ ఖర్చు ఎంత అవుతుంది? ఎంతోమంది ఫ్రెండ్స్, కొలీగ్స్ చాలామంది వేరే ఊరు నుంచి కూడా ఫోన్ చేస్తారు. మేము ఇక్కడ చూపించుకున్నాము డెంటల్ ఇంప్లాంట్స్ ఎంత అవుతుంది అని. సో దీనికి నేను కొద్దిగా వివరంగా విశ్లేషణ ఇస్తాను. డెంటల్ ఇంప్లాంట్స్ ఎంత అవుతాయి అని చెప్పే ముందు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఫస్ట్ చాలా రకాలుంటాయి. దీంట్లో ఇమ్మీడియేట్ లోడింగ్ ఆర్ డిలేడ్ లోడింగ్, తర్వాత ఇండియాలో తయారైనవి, బయట కంట్రీస్లో తయారైనవి. బయట కంట్రీస్లో తయారైన వాటిలో కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి జనరల్గా. అంటే మేడ్ ఇన్ ఇజ్రాయెల్ ప్రిడామినెంట్గా కొన్ని ఉంటాయి, మేడ్ ఇన్ కొరియన్, తర్వాత మేడ్ ఇన్ యూరోప్ అండ్ మేడ్ ఇన్ యుఎస్, స్వీడన్ ఇట్లా. సో ఈ వాళ్ళు ఏ విధమైన మెటీరియల్ని వాడతారు అంటే జనరల్గా ఇంప్లాంట్స్ అన్నీ కూడా టైటానియం అండ్ టైటానియం ఎలాయ్తో తయారవుతాయి. ఏ విధమైన టైటానియంతో తయారవుతుంది, ఎక్కడి నుంచి ఆ టైటానియం ప్రొక్యూర్ చేస్తారు, ఎంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ టైటానియం అంటే దానికి గ్రేడింగ్ ఉంటుంది, ఏ గ్రేడ్ టైటానియం వాడారు, ఓకే, ఆ కంపెనీకి ఉన్న నిబద్ధత ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ మార్కెట్లో ఉంది, ఈ కంపెనీకి ఎంత సక్సెస్ రేట్ ఉంది, ఎంత గ్యారెంటీ కంపెనీ ఆఫర్ చేస్తూ ఉంది అనే దాన్ని బేస్ ఒకటి ప్రామాణికం ఏంటి, డెంటల్ ఇంప్లాంట్ కాస్ట్కి ఎక్కడ తయారవుతోంది, ఎలాంటి మెటీరియల్ ఆ కంపెనీ వాడుతోంది, ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది, ఎంత క్రెడిబిలిటీ ఈ కంపెనీ ఉంది అనేది ఒకటి ప్రామాణికం. నెక్స్ట్ మనం ఎంచుకునే డాక్టర్ గారు ఇందాక చెప్పుకున్న వాటిలో ఏ కంపెనీ వాడుతున్నారు అనేది ఒకటి ఎంచుకొని పక్కన పెట్టుకుంటే, నెక్స్ట్ మనం ఎంచుకునే డాక్టర్ గారులో చాలామంది ఉన్నారు బయట. ప్రతి ఒక్కళ్ళ బోర్డు మీద ఇంప్లాంటాలజిస్ట్ అని ఉంటుంది. నిజంగా ఈ మన ఇండియన్ సిస్టంలో ఇంప్లాంటాలజీ అనేది అండర్ గ్రాడ్యుయేట్ దాంట్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ కరికులంలో ఇంప్లాంట్స్ నేర్పించే విద్యా సంస్థలు చాలా తక్కువ ఉంటాయి డెంటల్ కాలేజెస్. సో బయటికి వచ్చి ఏదన్నా కోర్స్ చేసుకొని లేకపోతే ఇంటర్నేషనల్గా అబ్రాడ్ వెళ్ళి ఫెలోషిప్లు చేసుకొని ఇంప్లాంటాలజీ మీద సపరేట్ డిగ్రీ అట్లా కొన్ని యూనివర్సిటీస్ లోకల్లో కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాయి. అవి తీసుకున్న వాళ్ళకి ప్రాపర్గా ఇంప్లాంటాలజిస్ట్ అనొచ్చు. సో ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ప్రతి ఒక్కళ్ళు ఇంప్లాంటాలజిస్ట్ అని బోర్డు పెట్టేసుకుంటారు. సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, ఫ్రెషర్గా వచ్చి ఉంటాడు. లేకపోతే నాకు మళ్ళీ ఇప్పుడు నేను 20 ఇయర్స్ నుంచి ఇంప్లాంట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అంతకుముందు 8 ఇయర్స్ డెంటిస్ట్రీలో ఉన్నాను. సో యాజ్ అ ప్రొఫెసర్ అండ్ పీజీ గైడ్ అండ్ నేను ఇంప్లాంట్ కోర్సెస్ ఇస్తూ ఉంటాను. సో ఈ విధంగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, ఫ్రెషర్స్ ఎవరిని మనం ఎంచుకుంటున్నాం, ఏంటి వీళ్ళ సక్సెస్ రేట్ ఏంటి, వీళ్ళ దగ్గర పేషెంట్లు తీసుకున్న వాళ్ళు ఏం చెప్పారు, ఆ క్రెడిబిలిటీ ఏంటి, ఇంప్లాంట్ వేసేసి అయిపోయిందా, ఇంప్లాంట్ వేసిన తర్వాత ఏ విధమైన మెయింటెనెన్స్, పోస్ట్ ఇంప్లాంట్ మెయింటెనెన్స్ ఏ విధంగా వీళ్ళు కేర్ తీసుకున్నారు, ఏ విధంగా ఇచ్చారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకటి ఎక్కడ తయారైంది, ఏ కంపెనీ, ఎలాంటి మెటీరియల్, ఏ డాక్టర్ గారిని మనం ఎంచుకుంటున్నాం. 3 నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్మెంటేరియం. అంటే ఈ ఇంప్లాంట్ పేషెంట్ నోట్లో అమర్చడానికి ఉపయోగించే ఎక్విప్మెంటు, టెక్నాలజీ, ఏ విధమైన టెక్నాలజీ ఉపయోగించి మనకి డాక్టర్ గారు ఆ ఇంప్లాంట్ని పేషెంట్ నోట్లో అమరుస్తున్నారు, ఏ విధమైన ఆర్మెంటేరియం. సో మన దగ్గర చూసినట్టయితే యూజువల్గా ఒక పేషెంట్కి యూజ్ చేసింది ఇంకో పేషెంట్కి పరికరాలు చాలా మటుకి మనం వాడం. సో డిస్పోజబుల్సే ఎక్కువ ఉంటాయి. సో ఇది చాలామంది పాటించకపోవచ్చు, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత హైలీ స్టెరిలైజ్డ్ ఉంటుంది, హై స్టెరిలైజేషన్, హై అండ్ ఎక్విప్మెంట్తో మనము చాలా పిన్ హోల్ సర్జరీ, జస్ట్ పిన్ హోల్ సర్జరీతో మనం ఇంప్లాంట్ని అమర్చడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పిన్ హోల్ సర్జరీ వల్ల మనకి పోస్ట్ ఇంప్లాంట్ వేసిన తర్వాత కూడా చాలా మినిమల్ పెయిన్ ఆర్ నో పెయిన్, మినిమల్ డిస్కంఫర్ట్, తొందరగా ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేకి కూడా వితిన్ 24 అవర్స్ కూడా మనం ఇంప్లాంట్ వేసి పళ్ళని అమరుస్తూ ఉంటాం. సో ఈ విధమైన టెక్నాలజీ యూజ్ చేసే డాక్టర్ గారి ఎక్స్పీరియన్సు, ఏ ఇంప్లాంటు ఏం వాడుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇంప్లాంట్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో దయచేసి నేను అందరికీ పేషెంట్స్కి మనవి చేసేది ఏంటంటే, మీరు ఇంప్లాంట్ ప్రైస్ని చూసినప్పుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి. జస్ట్ ఆ డాక్టర్ గారి దగ్గర ఇంత ఉంది, ఈ డాక్టర్ దగ్గర ఇంత ఉంది అనేది పట్టించుకున్నట్లయితే మీరు దీర్ఘకాలం మీ ఇంప్లాంట్స్ మీ నోట్లో ఉండవు. సో ఆ ఇంప్లాంట్ వేయించుకొని మళ్ళీ ఫెయిల్ అయిపోయి మళ్ళా 2 ఖర్చులు అవుతాయి.
సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఇంప్లాంట్ గురించి ఖర్చు గురించి ఆలోచించేటప్పుడు వీటిని పరిగణలోకి తీసుకొని మీరు నిర్ణయం తీసుకోండి.